Hello TSAT viewers. Today we are going to discuss about human values and professional ethics in engineering education. సో ఇది కొత్త సబ్జెక్టు, అంటే దాదాపు మనకు అందరికీ తెలిసిన విషయాలే అయినా కానీ ఒక సబ్జెక్టు రూపంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇన్కార్పొరేట్ చేయబడ్డది. అంటే దాదాపు చాలామంది వైస్ ఛాన్సలర్సు, హయ్యర్ ఎడ్యుకేషన్ టీమ్సు, కొన్ని యూనివర్సిటీసు, చాలామంది విద్యావేత్తలు కూర్చొని అసలు ఇంజనీరింగ్ విద్యార్థులకు హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనే టాపిక్ని ఎంత మేరకు అవసరమో, ఎందుకు మనము ఇది ఇన్కార్పొరేట్ చేయబడుతుందనే విషయాన్ని చాలా మేధోమథనం తర్వాత దీన్ని ఇంక్లూడ్ చేశారు. అంటే హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటివి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎందుకు అవసరం? వాళ్ళు చదివేది సబ్జెక్టు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఆర్ మెకానికల్ సబ్జెక్టు, లేకపోతే ఇంకేదైనా కోర్ సబ్జెక్టు, లేదా కంప్యూటర్ సబ్జెక్టు. బట్ ఈ థియరీ సబ్జెక్టు, ఈ హ్యూమన్ వాల్యూస్ ఎథిక్స్ అనే హిస్టరీ సబ్జెక్టు, లేకపోతే హెరిటేజ్ సబ్జెక్టు ఒక ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎందుకు ఆపాదించబడ్డది? సో మీన్స్ అంటే ఒక విద్యార్థి కానీ, ఒక ప్రొఫెషనల్ ఎంప్లాయీ కానీ, అంటే లేకపోతే ఒక సంఘంలో జీవించే వ్యక్తి కానీ, ద మ్యాన్ హూ ఇస్ లివింగ్ ఇన్ ద సొసైటీ, దే నీడ్ మినిమమ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ టు satisfy the around him or around whatever the work profession is doing. అంటే హ్యూమన్ వాల్యూస్ అనే ఎథిక్స్ అనేటివి 10+2 తర్వాత పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్లోకి ఎంటర్ అవుతే, అంటే 10+2 తర్వాత మెజారిటీ పీపుల్ ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్. న్యూ పీర్స్ దే ఆర్ మెయింటైనింగ్ విత్ న్యూ పీర్స్. They are adapting new person behavior. They need to mingle with everyone. So at the same time, these human values or professional ethics are very much important. సో మనం పురాణ కాలంలో చూసేవాళ్ళం, దాదాపు మనం రోడ్డు మీద నడుస్తుంటే దాదాపు 10 మంది అయినా పలకరించేవాళ్ళు. కానీ ఇప్పుడు 10 మందిలో నువ్వు నడుస్తుంటే ఏ ఒక్కరు కూడా నేను పలకరించే సిచ్యువేషన్లో లేదు. అంటే ఆ ఎథిక్స్, ఆ మోరల్స్, ఆ వాల్యూస్ మనం ఎంతవరకు పిల్లలకు అందిస్తున్నాం, లేకపోతే మనం ఇచ్చే మోరల్ వాల్యూస్, ఎథిక్స్ వాల్యూస్ పిల్లలకి ఏ విధంగా మనము వాళ్ళను ట్రైనింగ్ చేయగలుగుతున్నాం, వాళ్ళకు ఎంతవరకు విలువలను ఇవ్వగలుగుతున్నాం. మీరు చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యే పిల్లలు అప్పటి వరకు పంజరంలో చిలుకల్లా ఇంట్లో పెరుగుతారు. అంటే ఇంటి నుంచి కాలేజీకి పోవడం, ఇంటికి రావడము. Once they are coming out from the village, from their own town, once they are coming from their home, they are going to different places. ఏదో ఆదిలాబాద్లో చదివిన విద్యార్థి కరీంనగర్లో చదివిన విద్యార్థి హైదరాబాద్కు రావాల్సి వస్తుంది ఒకటేసారి. వాళ్ళు చేరబోయే కాలేజీ వాతావరణము, వాళ్ళు చదివే కాలేజీ వాతావరణము, సహచర విద్యార్థుల పరిచయాలు, ఇవన్నీ ఒక గందరగోళానికి గురి చేస్తాయి. అంటే ఈ సిచ్యువేషన్లో ఒక విద్యార్థి ఇదొక మానసిక స్థితిని అప్డేట్ చేయాలి, విద్యార్థి యొక్క మానసిక స్థితిని అంటే సమర్థంగా అతను ఇంజనీరింగ్ బ్రాంచ్ని లీడ్ చేయాలి అనడం కోసమే ఈ హ్యూమన్ వాల్యూస్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, దాదాపు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులందరూ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ, దే ఆర్ గోయింగ్ టు సెటిల్ ఇన్ టు ద ఫారిన్ ప్లేసెస్. సో అక్కడ కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఎథిక్స్, ఇంజనీరింగ్లో నేర్చుకున్న ఎథిక్స్, ఇంజనీరింగ్లో నేర్చుకున్న వాల్యూస్ బయట కంట్రీస్లో, బయట జాతుల వారితో కూడా మనం మెలిగే ప్రవర్తనను పరివర్తన చెందుతాయి. సో మీన్స్ వాట్, ఎక్కడ మనం వేరే కంపెనీలో పనిచేయాల్సి వస్తుంది, లేకపోతే వేరే రకమైన వ్యక్తులతోటి మనం పనిచేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎలా మింగిల్ కావాలి, మన వాల్యూస్ను ఎలా చేసుకోగలగాలి అనేది ఇంపార్టెంట్. సో ఈ డీటెయిల్స్లో మనం క్లియర్గా చూద్దాము వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఇన్ దిస్ కేస్, సో ఎంతవరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రొఫెషనల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనేది ఇంపార్టెంట్. సో ఏ విధంగా స్టూడెంట్స్ని మనం
మోటివేట్ చేయగలము, ఏ విధంగా స్టూడెంట్ని మనం ఎంకరేజ్ చేయగలము, లేకపోతే ఏ విధంగా స్టూడెంట్ ఇన్స్టిట్యూట్లో మెలగాలి, ఏ విధమైన భావజాలం ఉండాలి, సో అనేది ఈ టాపిక్లో మనం నేర్చుకుందాం. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ప్రజెంటేషన్ వాట్ ఆర్ ద ప్రొఫెషనల్ ఎథిక్స్ నీడెడ్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టు లీడ్ బెటర్ వే ఇన్ ఇంజనీరింగ్ బ్రాంచ్. సో దీస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆర్ basically status of individual, human aspiration, rationale of success, role of education, సంస్కార్, బేసిక్ అండ్ హ్యూమన్ కండక్ట్. ఈ 3 విధాలుగా ఉంటుంది మనకి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. ఏ ఎడ్యుకేషన్ అయినా కానీ ఈ విధంగా ఉంటుంది. సంస్కార్, బేసిస్, హ్యూమన్ కండక్ట్. రైట్ అండర్స్టాండింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్, అచీవ్మెంట్ ఆఫ్ ప్రాస్పరిటీ. సో ఒక పక్క స్కిల్స్, ఒక పక్క సబ్జెక్ట్, ఒక సైడ్ మనకి వాల్యూస్, ఎథిక్స్ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏ దానైనా లీడ్ చేయగలగాలి, ఏదైనా సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. టు ఫేస్ ఎనీ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ద స్టూడెంట్ నీడ్ టు బీ మైండ్ సెట్ అండ్ వాల్యూస్, ఎథిక్స్ షుడ్ బీ ఫాలో. సో ఇఫ్ యూ హ్యావ్ దీస్ ఎథిక్స్ అండ్ వాల్యూస్, డెఫినెట్లీ యూ విల్ అచీవ్ సంథింగ్ ఈజ్ బెటర్. సో యాజ్ ఎ స్టూడెంట్ we have to be learn all these individual ethics and human aspiration and basic and sanskar, human conduct, and we can achieve the prosperity. So what is value, what is an ethic? సో మనం చిన్నప్పుడు చూస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం చిన్నప్పుడు ఉన్న సంస్కారం, ఇళ్లలో ఉన్న సంస్కారము, వాల్యూస్, ఎథిక్స్, దే ఆర్ నో లాంగర్ చేంజ్. ఈరోజు మనకు ఐఫోన్ రావచ్చు, ఈరోజు లేకపోతే ఏదైనా మోడర్న్ టెక్నాలజీ రావచ్చు. టెక్నాలజీ మే బీ చేంజ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్, బట్ మోరల్ వాల్యూ, ఎథిక్స్ ఆర్ ఆల్వేస్ రిమైన్స్ సేమ్. అంటే మన ఎథిక్స్, వాల్యూస్ అనేవి ఎప్పటికీ చెరగని అవి. సో ఆ ఎథిక్స్, వాల్యూస్ని కనుక మనము ఈ టెక్నాలజీతో పాటు అడాప్ట్ చేయగలిగితే మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలం, పక్కవారిని సంతృప్తిపరచగలము, మనం కూడా హ్యాపీగా ఉండగలం. So values are the inner standards of any person to judge the right or wrong, good or bad, just or unjust. So ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించేదే వాల్యూ. సో దే ఆర్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గివింగ్ గైడెన్స్ టు ద పర్సన్ టు ఎవాల్యుయేట్ ద మెరిట్స్ ఆఫ్ ఎ థింగ్. సో ఏది అంటే వాల్యూస్ అనేటి అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది మెరిట్, ఏది డీమెరిట్ అని గుర్తింపుని కోసం ఇచ్చే వాల్యూస్ని మనం అవగాహన చేసుకోవాలి. సో ఎథిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ మోరల్ ఇష్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ ఇంట్రాక్షన్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ లైఫ్. ఎథిక్ ప్రమాణాలు, ఎథిక్స్ ఉన్న వ్యక్తి, వాల్యూస్ ఉన్న వ్యక్తి, దే కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ టెక్నాలజీ. సో దీస్ ఆర్ వెరీ బ్యాలెన్సింగ్ మోడ్. సో మన లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి, మన పక్క వాళ్ళని కూడా, సరౌండింగ్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. సో మనం మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలంటే ఈ మోరల్స్, వాల్యూస్, ఎథిక్స్ అనేటివి కంపల్సరీ ఇంజనీరింగ్ విద్యలో నేర్చుకోవాలి. అంటే ఒక 50 మంది ఉన్న కంపెనీ నువ్వు రేపు మేనేజ్ చేయగలిగిన పొజిషన్ వస్తుంది నీకు. అంటే 50 మెంబర్స్ లేకపోతే ఒక టీమ్ని మెయింటైన్ చేయాల్సిన లీడ్ వస్తుంది. అంటే 50 మందితోటి నువ్వు ఏ విధంగా మోరల్ వాల్యూస్, ఎథిక్స్ మెయింటైన్ చేయాలి, ఆ 50 మెంబర్స్ నువ్వు ఎలా సాటిస్ఫై చేయాలి, ఏ విధంగా వాళ్ళతోటి నీ కమ్యూనికేషన్ ఉండాలి, నీ మీద మంచి ఒపీనియన్ కలగాలంటే వాళ్ళకి ఏ విధంగా నువ్వు సహాయం అందించాలి. సో ఇలాంటి విషయాలన్నింటినీ మనం ఈ ప్రొఫెషనల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్లో ఇంజనీరింగ్లో చూపించడం జరిగింది. సో స్టూడెంట్ అలాంగ్ విత్ ద టెక్నికల్ నాలెడ్జ్ దే మస్ట్ అవేర్ అబౌట్ దీస్ వాల్యూస్. సో ఎట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు బి లెర్న్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. ఇది ఒక పెద్ద బ్రాడ్ సబ్జెక్టు. సో ఒక మంచి దృక్పథంతో హైయర్ ఎడ్యుకేషన్స్, లేకపోతే కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్, MHRD వీళ్ళందరూ కలిసి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అందరూ కలిసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది అడాప్ట్ చేస్తే సొసైటీలో మంచి పరివర్తన గల ఇంజనీర్లు మనం తయారు చేయొచ్చు. చూడండి, దాదాపు మనం ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే మెనీ ఇండియన్ పీపుల్ ఆర్ కిల్డ్ బై బ్లాక్స్ ఆర్ ఎనీ అదర్, లైక్ వీఆర్ సీయింగ్ ఎవ్రీడే ఇన్ ద న్యూస్. సో మనం ఎందుకు వాళ్ళతో అంటే అలాంటి క్రిమినల్స్తో కూడా మనం ఎలా ఫేస్ చేయగలగాలి, సో ఏ వాల్యూస్ని మెయింటైన్ చేయగలగాలి, సో అనేటి మనం వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హియర్. సో దిస్ ఈజ్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ అండ్ నేచర్. సో ఒక పర్సన్ తీసుకుంటే ఫ్యామిలీలో ఉన్నది ఆల్రెడీ మనకు ఫ్యామిలీలో ఒక ప్రేమ, ఒక వాత్సల్యత, సో ఒక అన్నీ మనకు ఉంటాయి.
సో ఎట్ ద సేమ్ టైం నువ్వు ఒక ఇండివిజువల్గా ఉన్నప్పుడు నలుగురితో పాటు ఆ ప్రేమ వాత్సల్యం ఎలా పంచుకోగలగాలి, దాన్నే సొసైటీకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, నేచర్తో మనం కలిసి ఎలా బతకాలి అనేది వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద సబ్జెక్ట్ దే లవ్ యూ కెన్ లర్న్ ఇన్ ది. సీ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఇండివిజువల్, నీ ఒక్కో వ్యక్తిని తీసుకుంటే డిస్సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ కాంట్రడిక్షన్, ఇంక్రీజింగ్ ప్రెజర్ డ్యూ టు కాంపిటీషన్, డిక్లైన్ హెల్త్ స్పైట్ ఆఫ్ ఎక్సలెంట్ మెడికల్ ఫెసిలిటీస్. సో మనం చూస్తున్నాం డైలీ న్యూస్ పేపర్లలో న్యూస్లో చూస్తున్నాము, అక్కడ స్టూడెంట్ ఆత్మహత్య, ఇక్కడ స్టూడెంట్ ఆత్మహత్య, ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య అనే న్యూస్ని చూస్తున్నాం. సో ఈ బ్యాలెన్స్ లేకనే, మోరల్స్ అండ్ ఎథికల్ బ్యాలెన్స్ లేకనే, సో నీ సెన్సిటైజ్ కాలేకనే, ఇఫ్ యు ఆర్ నాట్ సెన్సిటైజ్ టు ద దీస్ ఇష్యూస్ యూ విల్ బి డెఫినెట్లీ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. అంటే మన సాటిస్ఫాక్షన్ లెవెల్స్, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాంట్రడిక్షను, అంటే కాంపిటీషన్ ఎలా తట్టుకోగలగాలి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీతోటి వర్క్ ప్లేస్లో ఎలా మెలగాలి, నీ గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే నువ్వు బతకగలవు. అదర్వైజ్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా, పర్ఫెక్ట్ స్టూడెంట్గా నువ్వు బయటికి రాలేవు. సో ఎట్ ద లెవెల్ ఆఫ్ సొసైటీ, సో టెండెన్సీస్ స్నాచ్ ఫ్రమ్ అదర్స్, ఎక్స్‌ప్లాయిటేషన్ అవర్స్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, వార్. సో సొసైటీలో ఇవన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్యూచర్లో మనకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ దొరకకపోవచ్చు, లేకపోతే పక్క పీపుల్తో మనకు పడకపోవచ్చు. సో ఎక్స్‌ప్లాయిటేషన్ విత్ అదర్స్. సో ఎలా ఫేస్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి, సో నేచర్తో ఫర్ ఎగ్జాంపుల్ కలామిటీస్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, సో పొల్యూషన్ అండ్ రిసోర్స్ డిప్లిటేషన్, ఆల్ దీస్ నేచర్, ఒక సైడ్ నేచర్ ప్రాబ్లం, ఒక సైడ్ పీర్స్ ప్రాబ్లం, ఒక సైడ్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం, వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేయగలగాలి అనేదే హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్లో మనం చూస్తాం. సో దిస్ ఇస్ నెక్స్ట్ సెకండ్ వన్, బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్. సో మనకు ఎవరికైనా కోరిక ఉంటుంది, నువ్వు ఏ డిజైర్తో జాయిన్ అవుతావు, ఇంజనీరింగ్ కావాలనే డిజైన్తో చేస్తావు. యు ఆర్ జాయినింగ్ ఇన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఎ డిజైర్ ఆఫ్ టు బికమ్ ఏ గుడ్ ఇంజనీర్. సో రెఫర్స్ ద స్ట్రాంగ్ విష్, నీ విష్ అది. దానికి ఏం చేయాలి నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, ఇంజనీర్, ఐఐటి ఇంజనీర్, ఫార్మర్, అంటే ఈచ్ ఫీల్డ్లో ఉన్నాలో వాళ్ళందరూ ఏం ఆబ్జెక్టివ్ పర్పస్. సో ఈ ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళు ఏ పర్పస్లో జాయిన్ అవుతున్నారో ఆ పర్పస్ని ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాము, దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, టు బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. అంటే వివిధ రంగాలలో జాయిన్ అయ్యే విద్యార్థులు, స్టూడెంట్స్, వాళ్ళు వచ్చే వృత్తిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ డిజైన్ ఎంతవరకు సాటిస్ఫై చేయగలుగుతున్నారు, బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాము, ఎంతవరకు వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతున్నాం అనేది ఒక అంశం. సో బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్, ఇట్ హ్యాపెన్స్ అండ్ ప్రాస్పరిటీ అండ్ ఇట్స్ కంటిన్యూటీ. అండర్స్టాండింగ్ ఆస్పిరేషన్ ఈస్ వాట్ టు డూ, దట్ ఈస్ అండర్స్టాండింగ్ ఈజ్ వాట్ టు డూ. లర్నింగ్ స్కిల్స్ అచీవ్ ఇట్, దట్ ఈస్ లర్నింగ్ హౌ టు డూ. సో నీ ఆస్పిరేషన్ ఏంటి, వాట్ టు డూ, హౌ టు డూ. నువ్వు ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నావు, వాట్ టు డూ, ఏం చేయాలి అంటే 10+2లో ఎంసెట్ రాయాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. హౌ టు డూ, ఇంజనీరింగ్ ఎలా నువ్వు బయటికి రాగలగాలి, అంటే ఏ కాన్సెప్ట్లు నువ్వు ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా నువ్వు అంటే దాన్ని ఫుల్ఫిల్ చేయగలగాలి, అంటే ఏ సబ్జెక్టు నువ్వు బోత్ రిక్వైర్మెంట్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలగాలి. సో అంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అండ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ వాల్యుయబుల్ ఎగ్జాంపుల్. సో దెర్ ఆర్ మెనీ వాల్యుయబుల్స్ ఉంటాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ గోల్స్ ఉండొచ్చు, కన్ఫ్యూజన్ స్టేట్ ఉండొచ్చు. సో కంప్లీట్ స్కూల్ విత్ గుడ్ మార్క్స్, గెట్ అడ్మిషన్ ఎట్ ఏ గుడ్ కాలేజ్, గెట్ ఏ డిగ్రీ, గెట్ ఏ జాబ్ అండ్ సో ఆన్, మెనీ ఆలోచనలు ఉండొచ్చు మనకు ఇండివిజువల్గా. బట్ వెదర్ ద ఇండివిజువల్ డు నాట్ హ్యావ్ ఎనీ గోల్, కెనాట్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ద ట్రైస్ టు పర్స్యూ వేరియస్ వెకేషన్ వితౌట్ గోల్. మనం బీటెక్లో జాయిన్ అవుతాం, అసలు నీ గోల్ ఏంటో నువ్వు డిసైడ్ చేసుకోవాలి ఫస్టే. బీటెక్ 4th ఇయర్ అయిపోయిన తర్వాత కానీ నీ గోల్ సెట్ కాలేదనుకో, అప్పుడు నువ్వు యూజ్లెస్ ఆఫ్ డూయింగ్ ద ఇంజనీరింగ్. సో బీటెక్లో ఉన్నప్పుడే వితౌట్ కన్ఫ్యూజన్ స్టేటస్, without confusion, any ambiguities, you need to be concentrate on your subject and decide your goal and strive for that. Rational success. So rational success means అంటే మనది మనం సక్సెస్ ఎలా కావాలి. సక్సెస్ మీన్స్ గెటింగ్ ఏ డిగ్రీ, జాబ్ ఆర్ మనీ. ఏది సక్సెస్ అండి, డిగ్రీ తీసుకోవడం సక్సెసా? మంచి డిగ్రీ సబ్జెక్ట్ మార్క్స్ వచ్చినాయి, సక్సెస్ కాదే. మనీ 3 lakhs ప్యాకేజ్ ఉంది, ఇట్ ఈస్ నాట్ ఏ సక్సెస్. డిగ్రీ ఇట్ ఈస్ ఎ సక్సెస్? నో. జాబ్ ఇస్ నాట్ ఏ సక్సెస్. దెర్ ఆర్ మల్టిపుల్ జాబ్స్ యూ కెన్ డూ ఇన్ ఫ్యూచర్. మనీ, మల్టిపుల్ ప్యాకేజెస్ యూ విల్ గెట్ ఇట్, రైట్? గెటింగ్ ఏ రైట్ ఎడ్యుకేషన్ విత్ కంప్లీట్ వాల్యూ బేస్డ్ నాలెడ్జ్ మేక్ యూ సక్సెస్ఫుల్
ఇన్ ఆల్ వాక్ ఆఫ్ యువర్ లైఫ్. సో స్కిల్ అనేది ఇంపార్టెంటా, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటా అంటే, సో స్కిల్స్ యూ కెన్ టర్న్. స్కిల్స్ ఈరోజునే రేపు మారచ్చు, కానీ ఒక వాల్యూస్ ఎథిక్స్తో కూడిన విద్య అనేది చాలా అవసరం. ఆ ఎథిక్స్ వాల్యూ లేని విద్య నువ్వు ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా నిరుపయోగం. సో మోరల్ వాల్యూస్, ఎథిక్స్ బ్యాలెన్స్గా ఉండాలి. సో లైక్ అబ్రహాం లింకన్, స్వామి వివేకానంద, ఆల్బర్ట్ ఐన్స్టైన్, సుభాష్ చంద్రబోస్, మనం ఎందుకు వాళ్ళను ఒక వాల్యూస్ ఎథిక్స్ ఐకాన్గా చూస్తాం అంటే దే మేడ్ దేర్ లైఫ్ ఈజ్ సమ్ ఎథికల్ వాల్యూస్. లైక్ అన్నా హజారే, సో సీ దేర్ లైఫ్ స్టైల్, సో దే హ్యావ్ సమ్ ఎథికల్ మోరల్స్ దే మెయింటైన్డ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళు ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్ కోసం అన్నిటినీ పక్కన పెట్టి ముందుకు సాగారు. సో రేషనల్ సక్సెస్ మీన్స్ వాట్? యూ నీడ్ టు బి సక్సెస్ కంపీటింగ్ విత్ అదర్స్ ఇన్ డిఫరెంట్ వే. సో ఇంటరాక్టివ్ అండ్ పార్టిసిపేటివ్. సో స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటరాక్టివ్ అండ్ పార్టిసిపేటివ్, క్వశ్చన్ ఇన్వైటింగ్ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్, he can learn from his mistakes, right relation between the teacher and student for learning take place. సో మీన్స్ నువ్వు క్లాస్లో ఉన్నప్పుడు ఇంటరాక్ట్ కావాలి. సో ఇన్వైటింగ్ అట్మాస్ఫియర్, క్వశ్చన్ అంటే క్లాస్ వినిపోవడమే కాదు, క్వశ్చన్ చేసే కెపాసిటీ ఉండాలి నీకు. అంటే ఇఫ్ యు ఆర్ లిజనింగ్ ప్రాపర్లీ యు ఆర్ డెఫినెట్లీ క్వశ్చన్. సో లర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. సో ఏదైనా మిస్టేక్ చేస్తే వదిలేయద్దు, కంపల్సరీ నేర్చుకోవాలి. మళ్ళీ ఎలా మిస్టేక్ అయింది, ఎక్కడ మిస్టేక్ అయింది, ఏ ప్రాజెక్ట్ని, ఏ ల్యాబ్లో ఏ ఎక్స్పెరిమెంట్ మిస్టేక్ అయింది, సో యూ అగైన్ రీడూ ఇట్. బిట్వీన్ ద టీచర్ అండ్ మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి టీచర్స్ తోటి. హౌ మెనీ పీపుల్ ఆర్ విషింగ్ టీచర్స్ టుడే? నో. ఇఫ్ ద క్లాస్ ఇన్ దట్ సెమిస్టర్ ద స్టూడెంట్స్ ఆర్ హ్యావింగ్, దే ఓన్లీ విషింగ్. ఆఫ్టర్ ద క్లాస్, no, not at all wishing. But faculty always concern about the students. As a student, you need to be balanced and maintain good relation with your mentors. Role of education, like this is a sanskar basis and human conducts. So the role of education is to be facilitate the development of the atmosphere to love with a definite human conduct. Definite human conduct tells us to conduct with ensure. Molaya relationship, చరితార్ సమాజ్, నితికత వ్యవస్థ. సో మీన్స్ దిస్ ఈస్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద సంస్కార్ బేసిస్ ఆఫ్ హ్యూమన్ కండక్ట్, ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ డిప్లాయిడ్ లైక్ దిస్. సో యాజ్ ఎ పేరెంట్స్, do not give the full freedom to the students. If you are giving unlimited freedom, the students will, you know what happening in future. So you may have face difficulties in further. So I request all the parents also, do not give full freedom to the students and always observe what they are doing in day and night. So many students, many parents after 10+2, they are leaving the students into difference because students are entering into their free mode. Many colleges are out of the home. So how many students are coming at the time, how many students are following their timetable, how their state of marks, how many parents are inquiring. So I request all the parents also need to concentrate each and every day at least half an hour, 1 hour on their wards. Right understanding for human beings. So which of the one developed among these two? City having more number of hotels, hospitals and recreation facilities. So the ashram providing serene environment. So like this is which is the best understanding? I used to think, but how I think? So means what? So education ఏ ఇన్స్టిట్యూషన్లో మనకు సరిగా అందగలుగుతుంది. పూర్వం ఆశ్రమాలలో మనకు వాల్యూస్ ఎథిక్స్ నేర్పినారు. అదేవిధంగా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో నేర్పుతున్నారా? ఎంతవరకు నేర్పుతున్నారు మనకు? సో హ్యూమన్ వాల్యూస్ ఎథిక్స్ అట్లీస్ట్ కన్సర్న్ ఇన్స్టిట్యూషన్స్ యూ నీడ్ టు బి కాన్సన్ట్రేట్ ఆన్ దట్. సో విచ్ ఆర్ ద మెయిన్ ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో దిస్ ఈస్ ద వన్ ఫ్లో చార్ట్. ఫ్యామిలీస్ right understanding self, relationship and physical facilities. So each and every block, what are the right understanding is happening in family. So relationship with the people. So physical facilities is wherever you are going, workforce or any other employment or any other. So what are the facilities you are satisfying with them. So you need to understand this flow chart. So achievement of prosperity. So final achievement is finally doing all this we can get prosperity, means the extent which we are happy and prosperous in life. So identification of requirement physical facility, ensuring availability, prosperous person thinking, right utilization, nurturing the others. We need to satisfy each and every person
with our motivation, and be happy with others, and you will get prosperity 100%. So next, harmony and human being. Harmony in the human being, harmony in the family, harmony in the society, harmony in the nature. So this is human values harmony. So topics are human being, understanding human levels, harmony in the human being, family, society and existence. If we take mind and body, mind is information and body is materiality. So if you take mind, body coexists with the mind and body is material entity. So mind coexists with the body, mind and body keep exchanging information. So means నీ మైండ్ బాగుంటే, నీ యాక్టివిటీస్, నీ మైండ్ థాట్స్ బాగుంటే, సో యువర్ బాడీ విల్ బి యాక్టివ్ మోడ్. సో చాలామంది మనం చేసే యాక్టివిటీస్ అన్నీ మన మైండ్ నేచర్ మీద. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద హోమ్ విత్ గుడ్ మూడ్, డెఫినెట్లీ యూ విల్ మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ అవుట్ సైడ్ వరల్డ్స్. అదే ఇంట్లోనే చీకాకు పడుకుంటా బయటకు వచ్చినాం అనుకోండి, మీ ఇంట్లో పేరెంట్స్తో లేకపోతే మీ ఇంట్లో చిల్డ్రన్స్తో గొడవపడి బయటకు వచ్చినాం, ద సేమ్ ఫోర్స్ యూ విల్ షో ఆన్ ద అవుట్ సైడ్ వరల్డ్. సో మీన్స్ వాట్ ఎవర్ ద మూడ్ మెయింటైనింగ్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బాడీ. సో ఏ మూడ్లో నువ్వు ఉంటావో ఆ మూడ్ ఇట్ విల్ రిప్రజెంట్ ఆన్ ద అవుట్ సైడ్ బాడీ. సో వెన్ యూఆర్ ఎంటరింగ్ టు క్లాస్, వెన్ యూఆర్ మెయింటైనింగ్ విత్ ద పీపుల్, సో ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్ యూ మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ good atmosphere. So this is human mind and body. So need, in time, inequality fulfilled by. So what are the categories is displayed here. So if you take need, happiness and respect, that is the need. So body means physical facilities, example food. Like manchi food tinte so happy ga untundi, for example. So in time, temporary, continuation, qualitative, right to understanding and right feeling. So ఏదైతే నువ్వు నీ డిజైర్ ఉందో దానికి తగ్గ నీడ్ ఏంటో, దానికి రిక్వైర్మెంట్ నీడ్ ఏంటో, ఆ నీడ్కి తగ్గ ఫెసిలిటీస్ ఏమున్నాయో మనం ఎస్టిమేట్ చేయగలగాలి. అండ్ సేమ్ ఇట్ ఈస్ కంటిన్యూ యాక్టివిటీ, ఇన్ టైమ్, బాడీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అవర్ యాక్టివిటీస్. సో ఇఫ్ యూ టేక్ యాక్టివిటీస్ గోయింగ్ ఇన్ ద మైండ్, యాక్టివిటీస్ ఇన్వాల్వింగ్ ఇన్ ద బాడీ అండ్ మైండ్, యాక్టివిటీస్ గోయింగ్ ఇన్ ద బాడీ. సో సీ దిస్ ఫ్లో చార్ట్. So these are whatever the activities are there, the activities subcategorized, the activities are going under this, you should be carry in your mind very balanced mode. So thinking, dreaming, imagining, analyzing, understanding, seeing, talking, eating, walking, writing, reading, this is one task. And breathing, digesting, blood flow, heart flow, this is a body physical activities. So all should be maintained very balanced mode. If you maintain balanced, your mind, state of mind will be in active and very steady mode. So then only you will concentrate on your further studies. So balance your activities through your daily activities in time. So this is again a need of both mind and body. Lots of physical facilities. So example, lots of wealth, lots of understanding. So same as this. Okay, another thing is relationship, feelings and relations. So how to maintain relation with your peer classmates, how to maintain feeling, happy feeling in the relationships, we will see. Common relationships are generally we can observe me and parents, మన ఇంట్లో ఎలా ఉన్నాము, me and my family members, me and teacher, me and friends, me and boss and colleagues, me and society. So if we take these relations, so these relations should maintain very perfectly and very fruitfully and very balancing mode. So harmony is relationship between of self, I and other self. So harmony is nothing, relationship is, harmony depends on the two relations. Friends madhyalo unna relations, how to maintain balancing. There are feelings of relationships, one, I1 and for example I1 and I2, feeling relationship. The feelings can be recognized by the defined 9 feelings are there. So the fulfillment evaluation leads to mutual happiness. So we'll see the 9 feelings what are there. So the feelings in relationship, the majority of the feelings are depending on this: trust, respect, affection, care, guidance, reverence, glory, gratitude and love. So if you have these 9 factors in your, you definitely maintain a cordial relation. And empathy, so if you have the empathy and courageousness, so all these should impact on your character. So are these feelings are naturally aspected to you. So when you live with these feelings, does not it lead to your happiness. So when you express these feelings to others, does it lead to the happiness of the others. So if you maintain all these in you, so automatically opposite person will be reactive as the same it is.
So feelings in relationship, these nine feelings must be have in your state, and definitely you will be success. So with this I can conclude. So engineering education is very much important with human values and ethics. So to maintain and survive in the society. So many institutions are giving this subject to the teachers who are having cordial relations with the students only. The teacher will interact with the student, what is their mood, what purpose they are come up, and what is the push up to give them. So many students are lacking, and many students are, for example, backbenchers are there. So they are unable to concentrate on the studies. So at that time the faculty can go, and our student can approach the faculty, and they can learn something from them, and they can get some support from those faculty. It must be remembered that all the 9 feelings we must have towards others, family and society to develop mutual understanding with us. Even if one of the feeling is missing, mutual understanding does not develop. So never assume that the others are not reciprocating similar feelings towards others. పక్కవాడు సేమ్గా ఉన్నాడని మనం కూడా అలా ఉండాలనుకోలేదు, మనం ఎలా ఉన్నామో పక్కవాడు అలా ఉన్నాడని అనుకోలేము. సో దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద హైదరాబాద్ ఢిల్లీ సేమ్ యాజ్ బిట్వీన్ ఢిల్లీ సేమ్ అండ్ హైదరాబాద్. సో దట్ మీన్స్ వాట్, నీకు నాకు ఎంత దూరమో నాకు నీకు అంతే దూరం. సో మీన్స్ నువ్వెలా ఉన్నావో నేను ఎలా ఉన్నానో, అంటే నేను ఎలా ఉన్నానో డిపెండ్ అయ్యే నీ పక్క వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. సో ఒక సామెత ఉంది, నిన్ను చూసి నీ ఫ్రెండ్స్ని చెప్పొచ్చు అని, అంటే మీన్స్ అదర్వైజ్ ఆ ఫ్రెండ్స్ని చూసి నీ క్యారెక్టర్ ఏందో చెప్పొచ్చు అని. మీన్స్ the character itself defined by you only. So by using all these standards you improve your character. And so with this I can recommend all the students, try to maintain a cordial relation and good relation with your peers, and maintain a good atmosphere in the institute, and contribute your progress to the nation. Thank you.